తిరుపతి నగరంలోని కర్నాల వీధిలోని మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కార్పొరేటర్ నరసింహాచార్య అధికారులతో కలిసి కర్నాల వీధిలోని మున్సిపల్ స్కూల్ను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్కూల్లోని తరగతి గదుల్లో టైల్స్తో ఫ్లోరింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అప్పర్ బ్రిడ్జిలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఇరుగ్గా ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పక్కనే ఉన్న మాస్టర్ కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న వస్తువులు శుభ్రం చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డీజీలు రాజు, లలిత, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.